నమస్తే సార్. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రేమించడం అన్ని కామనేలండి. తర్వాత చదవండి. ఇన్ని రోజులు మా పేరెంట్స్ హౌస్ అరెస్ట్ చేయడం వల్ల బయటపడే మార్గం కనిపించలేదు. నేను ప్రేమించిన వాడితో లేచిపోతున్నాను. సారీ. అది అమ్మను అలా తప్పింది బాగారే, లేకపోతే ఆ ఫ్యామిలీతో అమ్మ బాబోయ్ అసలు పడలేమండి బాబు. మా అమ్మాయికి కూడా పెద్ద పెద్ద సంబంధాలు వచ్చాయి, కానీ ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళతో జరుగుద్ది. పెద్ద సంబంధాలని కాదండి, మా తాతకి 100 ఎకరాలు ఉండేది, మా నాన్న 50కి తెగ్గొట్టాడు. మనం 4 వ్యాపారాల్లో చేతులెట్టి 5 చేసాం. ఆస్తులది ఏముందండి, అబ్బాయి మంచిదై ఉండాలి, కుటుంబం మంచిదై ఉండాలి, అంతే కదండి. బాగా చెప్పారు బావగారా. నాన్న ఒకసారి రండి. ఏంట్రా? ఒకసారి రండి అన్న. నేను రావడం కాదు, నువ్వే మండపానికి వెళ్ళు. మీ అమ్మాయి రెడీ అవుతుంది. లేచిపోయిందండి. ఏంటి నిజమేనా? ఏం మాట్లాడుతున్నారా? ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది అన్న. లేచిపోయింది అనగానే మా అమ్మాయి అలాంటిది కాదు అని వీళ్ళు అపోజ్ చేయడం మానేసి ఆలోచిస్తున్నారు. ఇంతకు ముందే అమ్మాయి ఎవరినో ప్రేమించిందన్న విషయం ఆయనకి తెలుసు. ఏంటండి ఇదంతానే? అది అర్థం కావడం లేదండి. కాల్ కూడా కలవడం లేదండి. ఇంకేం ఫోన్ చేస్తారులేండి, తుఫాను ఎప్పుడో తీరం దాటింది. కాసేపు వెయిట్ చేయండి, ముహూర్తం టైంకి అమ్మాయిని ఎవరో ప్రేమించింది దాన్ని తీసుకొచ్చి మాకు అంటగడతానంటారా? అలా కాదన్నయ్య గారు. ఏది కాదమ్మా, ఈ విషయం దాచిపెట్టడం తప్పు కదా. పీటల మీద పెళ్లి ఆగిపోవడం అంటే చిన్న విషయమా? గొడవ చేయకండి బావగారు. గొడవ ఏంట్రో పోరంబోకు. ఎంతసేపు సింగారించుకుంటుంది అన్నప్పుడే మీకు డౌట్ రావాలి. అదును చూసుకుని అది పారిపోయింది. అమ్మాయితో నేను మాట్లాడతానండి. ఏం మాట్లాడతావమ్మా? ఎన్నిసార్లు లేచిపోతే ఎన్నిసార్లు తీసుకొస్తావు? బజారు మనుషులు బుద్ధులు ఎక్కడ పోతాయి? బావగారు మర్యాదగా మాట్లాడండి. నీకు మర్యాద ఇదేం బాగలేదు. కూర్చోండి, కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. అమ్మా కూర్చోండి, కూర్చొని మాట్లాడుకుందామండి. వీళ్ళతో మాట్లాడండి రెడ్డి గారు. ప్రసాద్, సూట్ కేసు కనిపించడం లేదురా, నువ్వేమైనా చూసావా? పెళ్లి కూతురు లేచిపోయింది, బట్టలు తీసుకెళ్ళడానికి బ్యాగ్ లేదంట, సూట్ కేసు పట్టుకెళ్ళినట్టుంది. భలే వాడివిరా, అది విఐపి సూట్ కేసురా. అదే ప్రపంచం అంతా బద్దలాడిపోతుంటే నాకు మొక్కెట్లేదు నేర్చిందంట నీలాంటిదే. నేను కూర్చోండి, ముందు గొడవ పడితే డిస్కషన్ పెరుగుద్దండి. జరిగిందని మనం ఎలాగా మార్చలేం. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. బ్రో, నాకు మనీ ఇన్వెస్ట్ చేయాలని ఉంది, బట్ ఏ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళాలో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. డోంట్ వరీ బ్రో, నీకు ఆల్రెడీ పేటీఎం యాప్ ఎంత సక్సెస్ఫుల్లో తెలుసు కదా. పర్టికులర్గా వీళ్ళు స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కోసమే ఒక అమేజింగ్ థింగ్ లాంచ్ చేస్తున్నారు, అదే పేటీఎం మనీ యాప్. ఈ యాప్ ఇంటర్ఫేస్ చాలా స్లీక్, సింపుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ కూడా. ఓ అవునా? అంతేకాదు ఫస్ట్ 30 days వరకు పేటీఎం మనీ 0 అకౌంట్ ఓపెనింగ్ ఫీజ్ అండ్ 0 ప్లాట్ఫామ్ ఫీజ్. ఎస్, నువ్వు విన్నది కరెక్టే. ఇంకా నువ్వు ఫీజు గురించి ఇబ్బంది పడాల్సిన పనే లేదు. అంతేకాదు వీళ్ళు బ్రోకరేజ్ ఛార్జ్ కూడా పర్ ఆర్డర్ 15 రూపీస్ మాత్రమే. 15 రూపీసా? ఉండు బ్రో, నీకోసం నా దగ్గర ఇంకా మంచి డీల్ ఉంది. నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేస్తే ఫస్ట్ 15 days వరకు 0 బ్రోకరేజ్ పొందొచ్చు. సో డెఫినెట్గా డీల్ నువ్వు మిస్ అవ్వద్దు. ఓకే, బట్ ఈ యాప్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కామెంట్లో ఉన్న లింక్తో పేటీఎం మనీ యాప్ని డౌన్లోడ్ చేసుకో. నీ ఇన్వెస్ట్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపో. ఎస్ బ్రో, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను. ఈ టైంలో ఇలా జరుగుతుందో అనుకోలేదు బావగారు. అది వెళ్తూ మా పరువును కూడా తీసుకెళ్ళిపోయింది. పెంపకం అండి, పెంపకం సరిగా ఉంటే పిల్లలు సరిగా ఉంటారా? ఇదే పని నా కూతురు చేస్తుంటే కాళ్ళు ఎరగకూడదును. ఎవరం లేని జీవితాలు సిరిపోని ఇత్రాకులు లాంటివి. ఇప్పుడు అనుకుంటే ఏం లాభం? పెళ్లి సంబంధం చూసినప్పుడే ఉండాలి ఈ బుద్ధి. అన్నయ్య గారు, క్షమించమని అడగడం తప్ప ఈ పరిస్థితిలో మేమేమీ చేయలేం. మేం కూడా మా బంధువులకి సర్ది చెప్పుకోవాలి కదా. మీ వాళ్ళకి అమ్మ జాంగర్లు బాగా తిన్నారు,
పెళ్లి పేరు చెప్పి మా ఓడు కడుపు మార్చేశారు. పోనీలేండి, ఆ పిల్ల ఇలా చేస్తున్నాను కలగన్నామా? ఇప్పుడు అల్లుడి పెళ్లి ఎలా జరిగిందని ఎవరన్నా అడిగితే ఏం చెప్తా? అంతర్వేదిని ఎంత పరువు తక్కువ. ఏమైంది? పెళ్లి కూతురు లేచిపోయింది. లేచిపోయిందా? రెడ్డి గారు, ఏంటండి? 4,000 ఎవరిని అడిగిన ఇవ్వలేదండి. రేపు పొద్దున్న ఈఎంఐ కట్ అవుతాయి. ఇప్పుడు సిచ్యువేషన్ చూసారు కదా, అంత వరస్ట్గా ఉందో. ఇప్పుడు అడిగితే దరిద్రంగా ఉంటుంది. ఈ గిఫ్ట్ ఏం చేయాలి? పోనీ నేను తీసుకోనా? మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు కదా, అప్పుడు ఇద్దరు కానిలేండి. ఆ అమ్మాయి కూడా లేచిపోతే? పోనీ నా పెళ్ళికే ఇవ్వండి. ఓకే ప్రసాద్, మేము బయలుదేరుతాం. నా కార్ కీస్. సారీ ఫర్ యువర్ లాస్. టోటల్ లాస్. బాబా, మేము బయలుదేరుతున్నాం. బావ పిల్ల అయిపోయింది, అమ్మాయి లేచిపోయింది. సరే. పిల్లలు తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టాలంటారు, కానీ మా అమ్మాయి మమ్మల్ని నలుగురిలో నిలబెట్టేసింది. వస్తాం బావగారు. మేము కూడా బయలుదేరుతాం వదినా. 2 రోజులు ఉండొచ్చు కదే. పిల్లలేమో స్కూల్కి వెళ్ళాలి. పాప నేను లేకుండా ఉండదు వదినా. వస్తాను బా. రెడ్డి గారు, మీరు కూడా బయలుదేరండి సార్. వెళ్తానులేండి సార్, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి కదా, అన్నీ సెట్ చేసేసి బయలుదేరుతాను. పర్లేదు సార్, ఐ కెన్ మేనేజ్. రేపు పొద్దున్న ఆఫీస్లో కలుద్దాంలేండి. ఓకే, వస్తానండి. ఒరే, ఫ్రెష్ అవ్వరా, భోజనం చేద్దావు. అది ఇంపార్టెంట్. మీ అన్నయ్య చూశారు కదా ఈ సంబంధం, మీలాగా ఉంది. మీ వాళ్ళ చేతితో ఏది ముట్టుకున్నా మట్టి మచానం. ఇంక శుభకార్యాలు ఎక్కడ జరుగుతాయి? ఎంత ఖర్చు పెట్టాం. బూడిదలో బదులు పన్నీరు అయిపోయింది. ఇవన్నీ మీకు అనవసరం. తినటం ఇంపార్టెంట్. వెళ్ళండి, భోజనం చేసి తాంబూలం వేసి పడుకోండి. ఎంత ఖర్చు పెట్టావు? గొప్పలో పోయి అప్పులు చేసి ఇంటి ముందే టెంట్ వేయించావు. ఎవడైనా కట్నం ముందు తీసుకుంటాడు. ఆహా, పీటల మీదే కావాలన్నావు. నా కొడుకు ఎంత తెస్తున్నారని ఊరందరూ తెలియాలి కదా. మహానుభావురాలు పెద్ద మనసు చేసుకుని లేచిపోయింది. పోనీ నువ్వేమైనా పెళ్లి చేస్తావంటే నీకున్న పేరుకి ఎవడు దాకడం. ఒరే, ఏంట్రా మాటలు? ఇంకెలా మాట్లాడాలమ్మా? అమ్మాయి పేరెంట్స్ చేతులు దులుపుకుని వెళ్ళిపోయారు. వడ్డీలు ఎవడు కడతాడు? స్థాయికి మించిన అప్పులు చేశాడు. ఇప్పుడు శక్తికి మించి కష్టపడాలి. లేచిపోవడం ఏంటమ్మా? సార్ పేమెంట్. ఎవరు బాబు? సన్నమేళ మేడం. నేను తిన్నమ్మా పడుకున్నామా తెల్లారందని కాదు. ఎంత హుషారుగా ఉండాలి మీరు. పేమెంట్ ఇస్తాను, మీరు వెళ్ళండి సార్. రాజా, నీకు అర్థమయ్యట్లేదు రాజా. ఎంతమంది మీద నడుస్తావు? పిల్ల అయిపోయినా పేమెంట్లు ఇవ్వాలి కదా. హలో, ఏరా పెళ్లి కూతురు లేచిపోయిందంట? అవునరా, నీకు ఫోన్ చేస్తే దారి ఖర్చులు ఇచ్చి పంపించు. చెప్తాను అప్పుడు. నేను పేమెంట్ సెటిల్ చేసి వస్తానమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. మార్నింగ్ అండి ప్రసాద్ గారు. తోరణాలు గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్, తోరణాలు కాదు, సరిగ్గా పలకడం రాకపోతే అడిగి తెలుసుకో. నచ్చినట్టు పలికేకు. ఆ పేరేదో టంగ్ ట్విస్టర్ లా ఉందండి. తోరణి మకానా. ఓకే, తోరణి మకానా. హక్కునా మటాటా అలా ఉందండి ఆ పేరు. ఇంకోసారి రాంగ్ గా పలికితే సీరియస్ అవ్వాల్సి వస్తుంది ప్రసాద్. మనిషికి వచ్చిన అవుతుంది కోపం ఇవిడికే. ఆయన ఇప్పుడు మాత్రం శాంతంలో చెప్తుంది ఏంటి? ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. పెళ్ళికూతురు లేచిపోయిందంట. ఈ రోజులు ఇవన్నీ కామన్ అండి. ఏంట్రా కామన్? మనిషికి వచ్చినట్టు అవుతుంది కోపం మీకు కూడా ప్రసాద్ గారు. లేకపోతే ఏంటి సార్, పొద్దున్న ఎవడైనా కోడి కోతతో నిద్రలేస్తాడు. నేను కారు కోతలు వింటూ నిద్రలేస్తున్నాను. ప్రసాద్ గారు పెళ్లి చేసిపోయి అమ్మాయి లేచిపోయిందో అంటూ శోభనానికి ఇంటి మీద టెంట కూడా వేసుకున్నాను సార్.
కట్టారులేండి రాజభవనం. కొన్నిసార్లు మనసు రాయి చేసుకోవాల్సి వస్తుందండి. మనసు రాయి చేసుకుంటే బంగాళదుంప అరగ తీయడానికి కుంకుడికాయలు చెదగొట్టుకోవడానికి వాడతారు ఆడవాళ్ళు. ఎప్పుడు చూడు ఆడోళ్ళ మీద ఏడిపేంటి ప్రసాద్ నీకు? మీరు సపరేట్లేండి, ఓ వర్గానికి ఇన్స్పిరేషన్. ఎస్, మై హస్బెండ్ ఇస్ లక్కీ. మరే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా, బాబు అక్కడ బాగా బిజీ. అప్పుడేంటండి ఆఫీస్కి వచ్చేసారు? 2 రోజులు లీవ్ తీసుకెళ్ళిపోయారా? ఇంటికి వచ్చి శవం మీద దండేసినట్టు పలకరించిపోతున్నారు సార్. ఐస్ బాక్స్ లో డెడ్ బాడీ లాగా ఒకటే ఎక్స్ప్రెషన్, ఇవ్వలేక సస్తున్నాను. ఫోన్లేండి, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. లైట్ తీసుకోండి. ప్రాబ్లం అమ్మాయి లేచిపోయిందని కాదు సార్, మా నాన్న గొప్పలకు పోయి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాడు. నేను కూడా షూరిటీ పెట్టాను సార్. కట్నం వస్తే క్లియర్ చేద్దాం అనుకున్నాం, ఈలోగా పెళ్లి పెట్టాకలైపోయింది. అయినా ఈ రోజులో కూడా కట్నం తీసుకోవడం ఏంటి ప్రసాద్? కట్నం తీసుకున్నవాడు గాడిద, ఆ విషయం తెలియదా నీకు? అంటే భరణం తీసుకుందే బర్రిగొడ్డ సార్. పెళ్లికి ఇచ్చే కట్నం 10 లక్షలు, సంవత్సరం కాపురం చేసిన తర్వాత డివోర్స్ తీసుకుని భరణం కింద దుబ్బుకెళ్ళిపోయేది 50 లక్షలు. కాపురంలో లేదు, ఇది వ్యాపారంలో ఉంది. ఇదేంటి అని అడిగితే బీయింగ్ ఇండిపెండెంట్ ఉమెన్ జాబులు కావాలి కదా అంటారు. అక్కడ సంవత్సరం తిరిగాక వన్ ఫైన్ ఈవినింగ్ ఫుల్ గా పబ్బుల్లో దుబ్బి తాగి బయట దెబ్బరట్టు మొహం వేసుకుని కూర్చొని ఏడుతుంటారు. ప్లీజ్ రెడ్డి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్, లీవ్ మీ అలోన్. హే నో ప్రశు, చేతులే వేస్తున్నాడు. బీయింగ్ ఏ ఉమెన్ డ్రింక్ చేయడం అలవాటు చేసుకున్నావు. నైస్ బ్రాండ్. కెరీర్ సెటిల్ అవడానికి ట్రై చేస్తున్నావు. యువర్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ. ఐ లైక్ యూ ప్రశు. Reddy, that's why you're my buddy. But one thing, please don't ask me about my past because it's past tense. దాటిపోయిన దూరాలను ఎంతోసేపు చూడలేం ప్రశు. రెడ్డి, ఇంకంతే, పక్కోడు భుజం మీద తల వాళ్ళు చేస్తారు. మరి ఆడి పరిస్థితి? ఆడు దినదని తగులుకుంటాడులేండి, కానీ అనుక్షణం ఆ జ్ఞాపకాలతో రగిలిపోతా ఉంటాడు. పైగా భరణం బొక్క కాబట్టి మగాడి కట్నం తీసుకోవడం ఆనవాయితీ. డివోర్స్ అయ్యాక మేము మీకు కట్టాలి రాయితీ. ఆ తర్వాత మా బతుకు అదో గతి. ఇంత వర్స్ట్ మైండ్ సెట్ ఏంటి ప్రసాద్ నీది? అందుకే ఆ అమ్మాయి లేచిపోయి వెళ్ళిపోయింది. అది కూడా నిజమే సార్. ఎదుటోడు బొక్కలను బైనోక్యులర్ వేసి మరీ ఎతికేస్తాం. మన తెప్పాల మనం తోముకుండా బెటర్ ఏమో. ఇదంతా పూర్వజన సుకృతం సార్. కిందటి జన్మలో ఏదో జంటను విడగొట్టుంటారు, అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారు. కరెక్ట్. కిందటి జన్మలో భోజనం చేసి ఈ జన్మలో చెరువు కట్టుకెళ్ళట్లేదు. నువ్వు చెప్పింది అంత చండాలంగా ఉంది. కిందటి వారం జరిగిందే గుర్తులేదు, మళ్ళీ కిందటి జన్మ అంట. కర్మేసే బూమరాంగ్ సార్. ఇన్స్టాగ్రామ్ లో ఎట్టుకో. రెడ్డి గారు, జేసీ ఎక్కడ కనబడసావట్లేదే? లోపల ఎవరో అమ్మాయితో డీప్ గా డిస్కషన్ లో ఉన్నాడండి. ఆడికి పప్పానం కలపడమే రాదు, పులర్ కలిపేస్తున్నాడా? అది బుర్రా పూత. ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓ, ఆఫీస్ కొత్త ఫిగర్ వచ్చిందనమాట. ఫిగరా? బాగుంటుంది. నీ ప్రొఫైల్ చాలా బాగుంది కంచన్, అండ్ నీ ప్రీవియస్ వర్క్స్ గురించి కూడా విన్నా. సో ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ ద టీమ్ లీడ్ రోల్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ యువర్ అపాయింట్మెంట్ లెటర్ అండ్ అగ్రిమెంట్ మీద సైన్ చేసి తీసుకో. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ కంచన్, అండ్ యూ కెన్ కాల్ మీ జేసీ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐమ్ సారీ. నా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేయండి, నేను ఇక్కడ వర్క్ చేయలేను. అదేంటి సడన్ గా? అక్కడ అక్కడ ఎవరు? ప్రసాద్. ప్రసాద్ ఉంటే ఏమైంది? హీఈస్ మై ఎక్స్. ఆర్ యూ సీరియస్? అవును. జోక్స్ అయ్యి కానీ మరి ఇంత పెద్ద జోక్స్ అయ్యకే? నాకు అదంతా ఎందుకు, నా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేయండి, నేను వర్క్ చేయలేను ఇక్కడ. వెయిట్, వాడికి పెళ్లి సెట్ అయింది. లెక్క ప్రకారం నిన్నే వాడికి పెళ్ళి అయిపోవాలి, కానీ పెళ్లి కూతురు లేచిపోయింది. లేచిపోయిందా? అయినా ఎవరైనా లేచిపోతే నాకేంటి, ఎవరైనా చచ్చిపోతే నాకేంటి? ప్లీజ్ క్యాన్సిల్ మై అగ్రిమెంట్. రిలాక్స్ కంచన్, ప్రసాద్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అంటే వాడి మైండ్లో నువ్వు లేనట్టే అర్థం. పైగా నువ్వు అగ్రిమెంట్ సైన్ చేసావు, 6 months వర్క్ చేయాల్సిందే, క్యాన్సిల్ చేయడం అవ్వదు. ఓకే, నన్ను డిస్టర్బ్ చేస్తే మాత్రం వెళ్ళిపోతా. ఆ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. పద, అందరినీ పరిచయం చేస్తా. Hi guys, she is your new team leader, Kanchan. Hi everyone. Hi, I'm Tony. Hi, I'm Kanchan. Welcome. Thank you. Hi. Hi. Hello. వీర వెంకట సత్యనారాయణ శివసాయి సుందర
అంత పెద్ద పేరు ఎందుకు అనుకుని అందరూ రెడ్డి అని ముద్దుగా పిలుస్తారండి. నెక్స్ట్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఈయన ప్రసాద్ గారని యాక్చువల్గా నిన్న ఆయన పెళ్ళి అవ్వాలి, కానీ పెళ్లి కూతురు లేచిపోయి. సార్ చాలు సార్. కంచన్, నీతో మాట్లాడాలి. ఆఫీస్ అవర్స్లో వద్దు, తర్వాత మాట్లాడదాం. కాంచన్ మీకు ముందే తెలుసా? అది నా ఎక్స్ అండి. ఎక్సా? అలాంటి అమ్మాయికి బ్రేకప్ ఎలా చెప్పారండి బాబు? బ్రేకప్ అయిన విషయం నాకు కూడా తెలియదు సార్. ఈ బోనస్ వచ్చినోడు చెప్తా నాకండి. జేసీ, అయితే టీం లీడర్ నన్ను చేయాలి, లేదంటే తోరణాల గారిని చేయాలి. ఆ నేపాలి దాన్ని చేసేవేంటి? మొన్న క్లయింట్ కాల్ చేస్తే ఏం చేసావు? కస్టమర్కి వెళ్ళనుకుని ముద్దడిగాని చేసి, అందుకే ఇవ్వలేదు నీకు. సరే, తోరణాల మేడం గారు ఏం చేశారు? ఆవిడ వద్దంది. నువ్వేదో కన్విన్స్ చేసి ఉంటావు, చెప్తా నాకు. రే తోరణాలు మటన్ ముక్కలు ఎందుకు వచ్చిన గొడవ? మేడం, జేసీ రామంటున్నాడు. ఓకే, వస్తున్నారు. మీరు టీమ్ లీడింగ్ వద్దన్నారా? అవును. ఎందుకు? అంత రెస్పాన్సిబిలిటీస్ నాకు వద్దు. అండ్ హైక్ కూడా ఎలాగో 1-2K కదా. ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్. అందుకేనా పిలిచారు? ఓకే. అయిందా? హలో, సాయంత్రం కల్లా 4,000 ఇవ్వకపోతే బైక్ తీసుకెళ్ళిపోతా. అరే ఆ 4,000 కొంచెం ఇవ్వరా? ఈఎంఐ కట్టకపోతే బైక్ పట్టుకెళ్ళిపోతా అంటున్నారు. ఆ సంగతి తర్వాత. కాంచన్ని కావాలని టీం లీడర్ చేసావు కదా నువ్వు. అలా కాదురా, నీ వల్ల ఆ పిల్లకి ఏ ప్రాబ్లం రాదని మాటిచ్చా. నేను మనసిచ్చాను చేసి. అరే ఎక్స్ట్రాల్ చేస్తే పింక్ స్లిప్ ఇస్తా. సింప అవతల పడేస్తా. సింప అవతల పడేస్తావా? రే ప్రసాద్, ఈ నన్ను అవసరంగా తీసుకున్నారా? సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మీరు ఇప్పుడే డిస్క్రిప్షన్లో పిన్నుడ్ కామెంట్లో ఉన్న లింక్తో పేటిఎం అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి.